ప్రేమించెను. ప్రేమ గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నామండి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమలో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనందరం ఉన్నాం. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మరణం కంటే బలమైన ప్రేమ. మరణం కంటే బలమైన ప్రేమ. అలాంటి ప్రేమను ఈరోజు మనము కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అంటే మీరు అని సంబోధించాడంటే కుటుంబీకులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎంతో శ్రమ అనుభవించి మన కొరకు తన ప్రాణాన్నే బలిగా పెట్టినాడు. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి. ఈ ప్రేమ అంటే ఏంటో, ఎలాగ మనం ప్రేమించాలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. పోయిన వారం క్షమించే మనసు గురించి మనం విన్నాం. ఈరోజు ప్రేమ గురించి మనం విందామండి. ప్రేమ లేకపోయినట్లయితే కొండలను పెగలింపగల విశ్వాసం ఉన్నాను. ప్రేమ లేకపోతే వ్యర్థుడే. ఇంకే ప్రేమ గురించి చూసుకుంటే రూతు, నయోమి ఉన్నారు. ఎంత చక్కగా ప్రేమించుకున్నారండి, తల్లి కూతురులండి వీళ్ళు. అత్త కోడళ్ళలాగా లేరు వీళ్ళు. వారిలో మొదట అత్తయ్య గారు కోడలను ప్రేమించింది. నెక్స్ట్ కోడలే అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించింది. ఈ ప్రేమ ఎక్కడి నుంచి సంపాదించుకుందానంటే నయోమి గారిలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం, ప్రేమ జీవితాన్ని కలిగి ఉంది. రూతు, నయోమి గురించి చూసుకుంటే ఎన్నో విషయాలు కనబడుతున్నాయి అక్కడ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారు, ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి ఉంటున్నారు, అత్తుకుంటున్నారు, ఒకరు అడుగు జాడల్లో ఒకరు నడుస్తున్నారు. అంతేకాదు, అత్తయ్య నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏదిని వేరు చేయదు. ఎంత చక్కటి ప్రేమ కలిగి ఉన్నారండి వీళ్ళిద్దరూ. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు అంటే అది ప్రేమించే మనసు. ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో ఎన్ని విషయాలు చెప్పాడండి, ఎలా ప్రేమించమన్నాడు. ప్రేమించడం అంటే పైకి నవ్వుతా ఉండి లోపల గోట్లు తీయటం కాదండి. గనుక నీ దేవుడైన యెహోవాను మనం ఎలా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ హృదయముతోనూ దేవుడైన యెహోవాను ఏం చేయాలండి? ప్రేమించవలెనుందా? ప్రేమించొద్దనుందా? ప్రేమించవలెను. మనము మన దేవుడైన యెహోవాను ప్రేమించినప్పుడు దేవుని సన్నిధిని కూడా ప్రేమిస్తాం, దేవుని సమయంను కూడా ప్రేమిస్తాం, దేవుని ఆజ్ఞలను కూడా ప్రేమిస్తాం. ఆస్తికర్తలుగా చేస్తారంట, దీర్ఘాయువుని ఇస్తాడంట, కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడంట, నెమ్మదిని ఇస్తాడంట. నువ్వు కొంచెం అడిగితే ఎంతో ఇస్తాడంట. ఎప్పుడు? మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మన దేవుడైన యెహోవాను ప్రేమించినట్లయితే, ఈ దేవుని ప్రక్కన పెట్టేసి మనం దేన్నో ప్రేమిస్తుంటాం. లోకంలో ఉన్న వాటిని, ఏది వ్యర్థమో దాన్ని ప్రేమిస్తుంటాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, దేవుడు నమ్మమే కాదండి, వాటిని ప్రేమిస్తాం. లోతు గారి భార్య కూడా వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆశ కలిగి వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఏం చేయాలి? దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంతేకాదు, మనం ఎవరిని ప్రేమించాలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు చూడండి. కొంతమందికి సంఘాల్లో నెమ్మది ఉండదు, సంఘాల్లో ఐక్యత ఉండదు, సంఘాల్లో
ప్రేమ ఉండదు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే 1 యోహాను పత్రిక 2:10. తల్లి, తన సహోదరులను ప్రేమించేవాడు ఎలుగులో ఉన్నవాడు అతని యందు ఈ అభ్యంతరకారం ఏది లేదంట. అంటే మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్తలో ఏమంటుందంటే నీ సహోదరుని, నీ ప్రక్కనున్న నీ సహోదరిని ప్రేమించిన ఎడల వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నేటి వరకు నువ్వు ఎక్కడున్నావు? చీకటిలోనే ఉన్నావు. సహోదరులు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమ అంటే అది త్వరగా కోపపడదు. ప్రేమ అంటే మచ్చరపడదు. ప్రేమ దంభముగా మాట్లాడదు, ఉప్పొంగదు. ప్రేమ లేకపోతే ఏమేమి వస్తున్నాయో మనల్ని గుర్తు చేసుకుంటామే, గమనించుకుంటామే. మీ సహోదరులు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. 2వ పాయింట్. ఇంకపోతే 3వ పాయింట్, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. అక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు పరిశుద్ధులందరి మీదను నీకున్న ప్రేమను గూర్చి మేము విని. ఏంటండి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధులందరి మీద ద్వేషం ఉందా లేకపోతే ప్రేమ ఉందా? అది ఆయన చెప్పట్లేదు. ప్రేమను గూర్చి విని అంటే ఎదట వారి మీద ఏముందండి? ఈ వ్యక్తికి ప్రేమ కలిగి ఉంటున్నాడు. శత్రువులను ప్రేమించవలేను, నీ పొరుగు వారిని ప్రేమించవలేను, నీ పొరుగు వారి గురించి ప్రార్థన చేయవలేను, నీ పొరుగు వారిని గురించి మేలు కలుగులాగా చేయవలేను. ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే దేవుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి ఇవన్నీ ఉంటాయి, లేకపోతే ఉండవు. ఒకరి మీద మనకి ఎప్పుడైతే ప్రేమ కలిగిందో వాళ్ళు ఏం చేస్తారండి? మన గురించి ప్రార్థన చేస్తారు. మన మీద మంచి అభిప్రాయం లేదనుకోండి, వాళ్ళని శత్రువులుగా చూసామనుకోండి, వాళ్ళకేం కలుగుద్ది? ప్రేమ పోయి మన గురించి ప్రార్థన చేయరు. అందరి మీద, పరిశుద్ధుల మీద, సహవాసంలో ఉన్న వాళ్ళ మీద, అందరి మీద ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటి? ప్రేమ. 1 దేవుని ప్రేమించటం, 2 సహోదరులను ప్రేమించటం, 3 పరిశుద్ధులను ప్రేమించటం, 4 ఏం చెప్తున్నాడో చూడండి. 119వ కీర్తన 165వ వచనం చదవండి. ఇక్కడ చక్కటి మాట ఉంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. మా ఇంట్లో నెమ్మది లేదండి, మా ఇంట్లో సమాధానం లేదండి, మా ఇంట్లో అంతా గందరగోళమేనండి, మా ఇంట్లో సుఖం లేదని అంటే ఇక్కడ దేవుని వాక్యం చక్కటి మాట చెప్తుంది. విన్నారా? అర్థం చేసుకున్నారా? ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఏం కలుగుద్దండి? నెమ్మది కలుగును. ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని చదివినట్లయితే, దాన్ని హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే ఏం కలుగుద్దండి వాళ్ళకి? ఎంతో నెమ్మది. నెమ్మది అనలేదు అక్కడ, ఎంతో నెమ్మది. ఇక్కడ ఇలా చెప్పాడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే నువ్వు సుఖంగాను నెమ్మదిగాను ఉండాలంటే ఏం చేయాలో అక్కడ కూడా చెప్తున్నాడండి. ఇవన్నీ బైబిల్లో నా నోటి మాటలు కాదు. అక్కడ కూడా నువ్వు సుఖముగాను సంతోషముగాను నెమ్మదిగాను ఉండు నిమిత్తము నీవు మనుషులందరి నిమిత్తమును, రాజుల కొరకును, అధికారుల కొరకును, అందరి కొరకును ఏం చేయమంటున్నాడు? మనకు ఒక బాధ్యత అప్పు చెప్పినాడు. ఏం చేయాలండి? ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అయ్యో ప్రభా, మా రాష్ట్రాన్ని కాపాడు, మా గ్రామాన్ని కాపాడు, దీనమైన సంఘమును కాపాడు, మా కుటుంబ సభ్యులను కాపాడు, మా గ్రామాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు అని ప్రార్థన చేస్తుంటాం. ఎందుకని? దేవుడు ప్రార్థన వింటాడు కనుక. ఆయన చెవులు మూసుకుంటే దేవుడు కాదు, ఆయన ప్రార్థన విని ప్రతిఫలం ఇస్తాడు. ఒక భక్తుడు వచ్చి దేవుడి దగ్గరికి
ప్రభు ఇదిగో కొండల మీద మెట్ల మీద ఎన్నో గుళ్ళు వెలిసినవి, నువ్వు కూడా ఒక కొండ మీద వెలిసినట్లయితే అక్కడ ఒక గుడి కట్టి నిన్ను ఆరాధిస్తావు, నిన్ను పూజ చేస్తావు అన్నాడంట ఒక వ్యక్తి. చూడు నాయన, నీకు అంత శ్రమ అవసరం లేదు, నువ్వు కొండల మీదకే మెట్ల మీదకే రావసరం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానయ్యా. నువ్వు ఇంటిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, ప్రార్థన చేయి, అక్కడ నేను ఉంటాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు, నేను అక్కడికి వచ్చి అక్కడ నిలుస్తాను, నేను ప్రార్థన విని నీకు ప్రతిఫలము ఇస్తాను. ఎంత చక్కటి జవాబు అండి. ధర్మశాస్త్రమును చదవటం, గైకొనటం ఎలాగా, దానికి అలవాటు పడితే మానరండి. ఎన్ని పనులున్నా నేను గమనించింది ఏంటంటే, కొంతమందిని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు తూచ తప్పకుండా. పనులు చేసుకునేవారే, ఉద్యోగాలు చేసుకునేవారు, ఎవరి పనులు వాళ్ళకి తీరిక లేకుండా ఉన్న వాళ్ళే, తీరుకున్న వాళ్ళు కాదు. అంటే దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఉంటుంది ఆ మనసు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి? దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడు? అందరినీ ప్రేమించాడు. మనము కూడా ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ధర్మశాస్త్రమును ప్రేమించే వారిగా ఉండాలి. అందుకనే దుష్టుడు ఆలోచించి చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఎలాగండి ఆనందించుచు దానిని దివారాత్రములు, అంటే దానిని ప్రేమించేవారు దానిని చదివినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. దానిని చదివినట్లయితే మన కుటుంబంలో ఏముంటుందండి? నెమ్మది, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము. ఎన్ని విషయాలు చెప్పాడండి. మరి మనం ధర్మశాస్త్రమును అసలు తిరిగేస్తున్నామా? ఆదివారం పట్టుకెళ్ళేసి గుట్లో పెట్టేసి మరలా ఆదివారం దులుపుకుందేస్తున్నామా? గుర్తుపెట్టుకోండి బాగా. దేవుని వాక్యమును దినదినము చదవాలి, దానిని ధ్యానించాలి. వాక్యాలు చెప్పారు కాదు, ఏదో మనం అప్పచెప్పాలి కాబట్టి మనం చదవాలి కదా అన్నట్టు కాదు. మనం ఎలా చేయాలండి? ప్రేమతో ధర్మశాస్త్రమును ప్రేమించాలి. అంతేకాదు ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి, ఎవరిని ప్రేమించాలో. కీర్తనల గ్రంథము 69:36. ఆయన సేవకుల సంతానమును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించేద్దరు. ఎందులోనండి? ప్రేమలో. మన సబ్జెక్ట్ ఏంటి? ప్రేమ. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఆయన నామమును ప్రేమించాలి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీడును ద్వేషించి మేలును ప్రేమించవలెను. చాలండి. కీడును ద్వేషించి మేలును ప్రేమించవలెను. మనము వేటిని ప్రేమించాలో కొన్ని విషయాలు చూసామండి. వ్యక్తుల గురించి చూసుకుంటే వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాల గురించి మనం వింటాం. కానీ రూతు, నయోమి గారి గురించి చూసినప్పుడు ఎంత చక్కగా ప్రేమించుకున్నారు. అలాగే యోసేపు గారి గురించి చూస్తే సహోదరులను దాన్ని ద్వేషించిన వారిని ఎంత కీడు కల్పించినా ఏం చేశారండి? మంచి ప్రేమ కలిగి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు, అంటే ప్రేమించే మనసు యోసేపు గారు కూడా కలిగి ఉన్నాడు. అంతేకాదు ఇంకా దేన్ని ప్రేమించమంటున్నాడు? ఇంకొక మాట చూపుతున్నాను చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేనిని ప్రేమిస్తే అది మనల్ని రక్షిస్తుందంటండి. జ్ఞానము. నీకు జ్ఞానము కొదువున్న ఎడల ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు? దేవుని యొద్ద దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నీకు జ్ఞానము కొదువు ఉన్న ఎడల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. గనుక దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తున్నదంటే జ్ఞానమును ప్రేమించవలెను. ఇవన్నీ ఒకటికొకటికి లింక్ అండి. ఇంకా ఎవరిని ప్రేమించాలో ఇక్కడ దేవుని వాక్యంలో మనం విందాము. 2 పేతురుకు రాసిన
పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. 1:7 చదవండి. ఆ భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఏం అమర్చుకోమంటున్నాడండి? సహోదర ప్రేమ యందును దయను అమర్చుకొనవలెను. అంటే ఎంత అవసరం అండి? నువ్వు ఏం సంపాదించుకున్నావు అంటే, నేను ఫలానా సంపాదించుకున్న దానికంటే ఇక్కడ ప్రేమ యందును ఏం సంపాదించుకోమన్నాడు? దయ. భక్తిలో ఈ రెండు ఉన్నట్లయితే, ప్రేమ దయ ఉన్నట్లయితే ఎంత ధన్యత అండి. ఒకదానికి ఒకటి ఎలా లింక్ అయి ఉంటున్నాయి. అంతేకాదు, ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 14:1 ప్రేమ కలిగి ఉండుటకు. నేడు దినాల్లో అంతా ప్రయాస కాదండి. ఉద్యోగాలు చేసే వాళ్ళకేమో ఉద్యోగాల ప్రయాస అంటే, అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు వారి తిప్పలాట వాళ్ళది, వాళ్ళ ప్రయాస వాళ్ళది. ఏదేమైనప్పటికీ దేవుణ్ణి పక్కన పెట్టకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. మనం దేవుని పొందాలంటే, దేవుని ఆశీర్వాదం మనం సంపాదించుకోవాలంటే దేవుని మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవు ఇస్తున్నది? చదువు తల్లి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మన ప్రయాస అంతా రాత్రులు పగలు ఇంకొక గంట సేపు చేస్తే ఇంకొక 200 వస్తాయి, ఇంకొక గంట సేపు చేస్తే ఇంకొక 400 వస్తాయి. ఇదే కదండి ప్రయాస. ఇంకా ప్రయాస గురించి మనం ఆలోచించినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు శిష్యులైన వారు. ఏం కలిగింది? ఒక చేప అయినాను పడలేదు. దేవుని మాట విని ఏం చేశారు? మరలా అది ఇంకా ఒక సబ్జెక్ట్. అది మీరు దోణెను లోపలికి నడిపి వల వేయవలెను. లోతునకు నడిపంటే రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒడ్డునే కూర్చున్నాడు అంటారా? అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లాజిక్ అండి. అంటే పై ప్రార్థన, పై భక్తి, విశ్వాసం లేని క్రియలు మృతము. అంటే పై ప్రార్థన, పై భక్తి ఉంటే అది మొలకెత్తదు, అది పైకి చెట్టు ఎదగదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. విత్తనాలు చల్లారంట, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిన ఏమో పక్షులు చెత్తు పని అంటే, కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పని అంట, ముళ్ళ పొదల్లో దానిని అనిసివేసినాయి అంట. కొన్ని మంచి నేలను పడినాయి, కొన్ని రాతి నేలను పడినాయి. వెంటనే ఉదయించిన కానీ, సూర్యుడు ఉదయించగానే మాడిపోయినాయి. అంటే ఉద్రేక భక్తి కొంతమందికి. దేవుడు ఏదో కష్టం నుండి తొలగిస్తాడు, ఉద్రేకంతో ప్రభు ఇంకా నీ సన్నిధిని నేను మానను, నీ సన్నిధికి నేను వచ్చేస్తాను, ఏ తీర్మానం తీసుకుంటారు. ఉద్రేక భక్తి. సోడాకాయ కొట్టినప్పుడు పుష్మని వస్తుంది, తర్వాత అంటే ఎవరిని విమర్శించడం కాదు, దేవునిలో మనం దినదినము ఎలాగ ఎదుగుతున్నామో, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, దేవునికి మనకి అన్యోన్య సహవాసం ఉందా లేదా, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతకాలం వెళ్తే ప్రయోజనం ఏముంది? మార్పు లేనప్పుడు. దేవుడు మన నుండి మార్పు కోరుకుంటున్నాడు. ఉద్రేక భక్తి చేయకూడదు. అంటే లోతైన జీవితాన్ని మనం అనుభవించాలి. మీ దోణెను లోతుకు నడిపి వల వేయవలేను. వల వేసినట్లయితే ఏం కలుగుద్దంట? విస్తారమైన చేపలు పడిని. అక్కడ చదివినప్పుడు నిజంగా ఒళ్ళు జలదరిస్తుందండి. చేపలు, విస్తారమైన చేపలు పడినప్పుడు అమ్ముకొని వ్యాపారం చేసుకోవచ్చు కదా. వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకరించి ఏడ్చారంట. అయ్యో ప్రభు, నేను పాపిని. ఇదేంటి? దేవుణ్ణి అడిగారు. చక్కటి చేపల బండిని కుప్పలుగా వేశారు, అమ్ముకొని చేయొచ్చు కదా. అంటే ఒక అద్భుతం చేశాడు, ఆ కుటుంబంలో ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. వారి యొక్క తప్పు వారు తెలుసుకున్నారు. దేవుని ఎలా ప్రేమించాలి, దేవుని ఎలా వెంబడించాలి, దేవుని ఎలాగా సేవించాలో తెలుసుకున్నారు. ప్రభువా, వీటితో మాకు సంబంధము లేదు. తన వలలు ఇడిచిపెట్టేశారు, చేపలు ఇడిచిపెట్టేశారు. చదువు ఏమైనా ఉందండి వాళ్ళకి? ఎలాంటి సేవ చేసినారండి?
దేవుడు వెనుకున్నారు, దేవుడు అడుగుజాడల్లో నడిచారు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ప్రేమను సంపాదించుకునడానికి ప్రయాసపడమంటున్నాడు దేవుడు. మరల ఇంకోసారి చదవండి, అండర్లైన్ చేసుకుని, ఎంత చక్కటి మాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడవలేను. ఎంత చక్కటి మాట అండి. అంటే ఎందుకు ఆ మాట రాశాడంటే ఏముంటలేదు, నేటి దినాల్లో అన్యాయం విస్తరించడం వల్ల ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. డబ్బులు దూరం చేసేస్తుంది, మనుషుల్ని దూరస్తులు చేసేస్తుంది, ఒకరికొకరు పడకుండా చేసేస్తుంది, ప్రేమ లేకుండా చేసేస్తుంది. కనుక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడవలేను అంటే ప్రేమ గురించి అలా ఎందుకు చెప్తున్నాడంటే, ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ మరణము కంటే బలమైనది. మీరే చదవండి, నా నోటి మాట కాదు. ఇంకా మరణం తర్వాత ఇంకేముందండి అంటే, మీరు దాని గురించి రాసుకొచ్చినాడు. పరమగీతాలు 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది. అబ్బా, పాతాళమంత కఠోరమైనదంట. దాని జోలికి వెళ్ళొద్దులండి, మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ప్రేమ మరణమంత బలమైనదంట. మరి దేవుడు చేసిన పని ఏంటంటే, మన కొరకు శ్రమ అనుభవించి, మన కొరకు బాధపడి, మన కొరకు చనిపోయి మళ్ళీ తిరిగి లేచినాడు. అంటే మన కొరకు ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రేమ మన కొరకు దారపోసినాడు. అంటే మనం దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని కొరకు మనం ప్రాణాలు ఇవ్వడానికైనాను రెడీగా ఉండాలి. పౌలు గారు ఏం తీర్మానం తీసుకున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైనా ఎవరైనా కోరుకుంటారండి? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా మేలే, లాభమే. ఎవ్వరూ కోరుకోరు. కానీ ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి ఉంటున్నాడు, అలాంటి ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఇంకా పౌలు గారి గురించి మనం నేర్చుకుంటే, నిజంగా దేవుడు ఏమైతే ప్రేమించాడో సహోదరి సహోదరులను, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంత కిరాతకుడుగా ఉండేవాడో, పౌలుగా మారిన తర్వాత అంతకంటే ఎక్కువగా ప్రేమించినాడండి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. ఓనేసిమును, అలాగనే స్టెఫన్ను, ఫిలిప్పు గారిని, వీళ్ళందరినీ ఎలాగ ప్రేమించినాడండి. ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు? సహోదరుడా, మీ మూలముగా మీ ప్రేమను బట్టి, ఆయన ప్రేమ వారు చెప్పుకుంటలేదండి. ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క సేవకుడు పౌలు గారు చెప్తున్నాడు. ఏమని? నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం కలుగుతున్నది. వారి ప్రేమ గురించి ఈ దైవజనుడు ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఆనందపడుతున్నాడండి. ఆ సంఘంలో ఉన్న బిడ్డల గురించి, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ మంచి సాక్ష్యమని. మన సాక్ష్యాలు ఎలాగుంటున్నాయి? మన కుటుంబ పరిస్థితులు ఎలాగుంటున్నాయి? దేవుని ప్రేమ ఉచితంగా పోదండి. దేవుని ప్రేమ మనం అందరము సంపాదించుకోవాలి. ఈయన గురించి, ఈ సహోదరుల గురించి ఆనందపడుతున్నాడంట, సంతోషిస్తున్నాడంట పౌలు గారు. అంతేకాదు, పాటలోకి వచ్చేద్దాం. చూడండి, పాటలోకి అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలోకి వచ్చేయండి. 13వ అధ్యాయంలో ఎన్ని చక్కటి మాటలు రాసినాడు, ఇది తీసుకుని ముగించుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. నిజంగా ప్రేమ ఉంటే ఎదటి వాళ్ళ మీద కోపపడం, ఎదటి వాళ్ళు ఏదన్నా అన్నా కానీ సహించుకుంటాం, ఓర్చుకుంటాం. చదువు తల్లి. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా మాట్లాడదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు.
త్వరగా కోపపడదు. ఇంక వివరించాలంటే కష్టం వచ్చేస్తుందిలేండి. అపకారమును మనసులో ఉంచుకోవడం. దేవుని యొక్క కోపము క్షణం మాత్రమే ఉంటదంటండి, కానీ ఆయన యొక్క ఆశీర్వాదము ఆయుష్ కాలం ఉంటది. ఒక్కొక్కసారి ప్రార్థనకి రాకపోయినా, ప్రార్థనకి రాకుండా ఏవేవో చేసినా మనసులో బాధ ఉండొచ్చు, కానీ కోపం ఎంతవరకు ఉంటుందండి? ఒక క్షణం మాత్రమే ఉంటది. గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, అంతే, మరిచిపోతారు. మరలా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఆ తిట్టిందో, దూషించిందో, గద్దించిందో మనసులో పెట్టుకుంటే మత్సరం అంటది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, గద్దింపు మనకి తైలాభి శాఖము. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా మనం తీసుకోవాలి, దానిని మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. పొగుడుతూ ఉంటే మంచిది కాదు. దుర్నీతి విషయమై సంతోషపడదు. ఎవరినన్నా తిట్టినప్పుడు, దూషించినప్పుడు, అలాగనేటప్పుడు సంతోషించదంట. సత్యమునందు సంతోషించును. అన్నిటిని నమ్మును. ప్రేమ అంటే అన్నిటిని నమ్ముద్దంట, అన్నిటిని నిరీక్షించనంట, అన్నిటినీ ఓర్చుకుంటుందంట. కొంతమందికి ఎన్ని నిందలు వచ్చినా, కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, అది బిడ్డల వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, ఏని వల్ల వచ్చినా, ఎంతమంది దేవుని ప్రేమ ఉంటే ఎన్ని భరిస్తారండి? ఎన్ని భరిస్తారు? ప్రేమ శాశ్వత కాలము ఉండును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతున్నాను. అబ్బాయి ఎంత చక్కగా చెప్తున్నాడండి. అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా మాట్లాడాడంట. పెద్దవాడైనప్పుడు కూడా పిల్లవాడిగా మాట్లాడితే కుదరదు కదండి. వాడినై పిల్లవాని చేసట్లో మానివేశాడంట. అంటే ఒక్క మాట చెప్తానండి, మనకు పుట్టిన పిల్లలు మనకి గారాభమే కాదండి. మనకు పుట్టిన పిల్లలు మనకు గారాభమే. ఒక కొత్త దంపతులకి ఒక సంవత్సరం పోయిన తర్వాత లేక ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి. ఆ పిల్లోడు పుట్టినప్పుడు అంతా నా చెవులే, అంతా నా ముఖం, అంతా నా ముక్కే, అబ్బా జిరాక్స్ తీసినట్టున్నాడు, చక్కగా ఇంకొకరికొకరు పోల్చుకుంటారు కదండి. ఆ బిడ్డని ఎంత ముద్దులాడతారు, ఎంత ప్రేమిస్తారు. అదే బిడ్డ లీటర్కి వెళ్ళి మొత్తం ఒళ్ళంతా చేసుకున్నాడు అనుకోండి, తల్లి చూడలేదు, తండ్రి బయటికి వెళ్ళాడు, ఈ లోపల పని చేసుకుంటే తల్లి చూసింది, ఒళ్ళంతా చేసుకున్నాడు. నా నాయనే, నా బాబే, నా మొఖమే అన్న. మరి ముఖమే కదా, కడుపును పుట్టిన బిడ్డే కదా, ముద్దులెట్టుకుంటారా? దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, కానీ మనలో ఉన్న పాపమ్మను ప్రేమించట్లేదు. దాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి యేసు రక్తంతో. కనుక పిల్లవాడి వలె ఉన్నప్పుడు డాడీ నాకు జీడి అన్నాడు. పెద్దదిగాక కూడా డాడీ నాకు జీడి అన్నాడు అనుకోండి, ఇదేర్రా బాబుడికి ఏదైనా తేడా చేసిందా? ఇలా మాట్లాడుతున్నాడు. వయసు పెరుగుతుంది, సంవత్సరాలు పెరుగుతున్నాయి, ఇంకా చిన్న పిల్లవాడి శ్రేష్టలు బాగలేదు, వీడికి ఏదో తేడా వచ్చింది అని అనుకుంటారు కదా. కానీ చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడి వల్లే మాట్లాడాడంట. అప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, చిన్నవాడి శ్రేష్టలు ఏం చేశాడంటే మానేశానంటున్నాడా, కంటిన్యూషన్ చేశానంటున్నాడా? మనము కూడా మానవేయాలి. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి రాని క్రితం చిన్నపిల్లల వాడి వలె ఉన్నాం. ప్రార్థన నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, దేవుని యొక్క పద్ధతులు నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వాళ్ళేను. ఎప్పుడో వచ్చిన కొత్తలో నీకు తెలియదు, సమయం వచ్చిన కొత్తలో పాటలు పాడటం తెలియదు, వచ్చిన కొత్తలో ప్రార్థన తెలియదు, పాటలు తెలియదు, ఏం తెలియదు. కానీ సంవత్సరాలు కడుతున్నాయి, నెలలు కడుతున్నాయి, ఇంకా చిన్నపిల్లవాడి వల్లే మనం ప్రవర్తిస్తే ప్రయోజనం లేదు. 13:13లో ఏమంటాడంటే, ఇంకా ఎండింగ్, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడుట్లో కల్లా నిలిచేది ఏంటండి? ప్రేమయే. ఎందుకు నిలిచిందంటే
కొండలను పెగలింపగల విశ్వాసం ఉన్నాను, ప్రేమ లేకపోతే శూన్యము, వ్యర్థము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును నేనును కలిగి ఉందుము గాక. ప్రార్థన చేస్తాను.